హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వాయిస్ న్యూస్. ప్రభుత్వ ఉద్యోగం వద్దు, ప్రజాక్షేత్రమే ముద్దు అంటూ తన శైలిలో రాజకీయ ప్రారంభం చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తులు తెచ్చుకొని ఈరోజు బెల్లంపల్లిలో యువ నాయకులుగా ఎదుగుతున్న మన నాతర స్వామి గారితో మనం ఉన్నాము. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే అండి. ముందుగా తెలంగాణ వాయిస్ ఛానల్కి నమస్తే. ఓకే అన్న, మీరు గతంలో చూసుకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కకు పెట్టి రాజకీయాల్లో రావడానికి మిమ్మల్ని అంతగా ప్రేరేపించిన అంశం ఏంది? అసలు రాజకీయాలకి ఎందుకు రావాలనుకున్నారు? అంటే బెల్లంపల్లి పరిస్థితులను చూసి, బెల్లంపల్లి ఏముంటుందంటే చాలా వెనుకబడిన ఏరియా మనదంతా బెల్లంపల్లి అంటే. మళ్ళీ ముఖ్యంగా మా సామాజిక వర్గం కోసం కూడా నాకు కొన్ని విషయాలు మైండ్లో కట్టినాయి. దాని ఉద్దేశం కూడా రావడం జరిగింది. సామాజికంగా అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆసిఫాబాద్ నుంచి విభజించి విడిపోయి బెల్లంపల్లి నియోజకవర్గం అయినప్పటి నుంచి కూడా మాదిగ సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ మాదిగ సామాజిక వర్గం ఈ రోజు వరకు కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించలేదు. ఏ రాజకీయ పార్టీలు కూడా మాదిగ సామాజిక వర్గానికి సమన్యాయం చేయలేదు. ఈ రోజు వరకు మాల నేత కాని సామాజిక వర్గమే ఇక్కడ ప్రాతినిధ్యం వహించింది తప్ప మా సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహించలేదు. అనేక సందర్భాలలో చూసినట్టయితే అంటే ఎమ్మెల్యేగా ఏ సామాజిక వర్గం ఉంటే ఆటోమేటిక్గా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనకు సంబంధించిన రిలేషన్స్ కావచ్చు, ఆయనకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఆ సామాజిక వర్గానికి తప్పకుండా ఎంతో కొంత పర్సంటేజ్ న్యాయం జరుగుతుంది.